ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2024 సంవత్సరంలో బతుకమ్మ రెండో రోజు పూల సంబరంలో అటుకుల బతుకమ్మ విశిష్టత ఏమిటో తెలుసుకుందాము. 2024 సంవత్సరము అక్టోబర్ 3వ తేదీన బతుకమ్మ రెండవ రోజు అటుకుల బతుకమ్మ. ఇది ఆషాఢ శుద్ధ పాడ్యమి నవరాత్రి కలశ స్థాపన రోజున జరుపుకుంటాము. రెండవ రోజు అమ్మవారిని అటుకుల బతుకమ్మగా కొలుస్తారు. అమ్మవారు ప్రకృతి స్వరూపిణి అయిన అమ్మవారిని మనం పువ్వుల రూపంలో అలంకరణ చేసుకొని ఒక్కొక్క పదార్థాన్ని ఒక్కో రోజు నివేదిస్తూ ఆ పేరుతోనే బతుకమ్మని ఆడడం తెలంగాణలో సాంప్రదాయం. ప్రకృతి స్వరూపిణి అయిన అమ్మవారిని ఈ శరత్ నవరాత్రుల్లోనే ఎందుకు మనం అలంకారాలు చేసుకొని పూజ చేస్తూ ఉంటామో తెలుసుకుందాం. విజయవాడ కనకదుర్గ అమ్మవారికి 9 రోజులు 9 అలంకారాలు చేసి 9 నవరాత్రులు చేస్తాము. దసరా అంటాము. దసహరా అంటే 10 రోజుల పాటు చేసే పండుగ. నవరాత్రులు అంటే 9, కానీ మనము 10 రోజుల పండుగ చేస్తాం. అదే దసరా. దసహరా అంటే 10 రకాల పాపాలని తొలగించేది. అందులో భాగంగానే మనం ఈ బతుకమ్మని ఆడడం కూడా. అమ్మవారిని ఒక్కో రోజు ఒక్కో పేరుతో బతుకమ్మని ఆడి అమ్మవారి ఆవాహనం చేసి అమ్మవారికి ప్రసాదాలు నివేదించి ఆట పాటలతో అమ్మవారిని నదిలో నిమజ్జనం చేస్తాం. ప్రకృతి స్వరూపిణి అమ్మవారు. మరి ఈ 9 రోజులు ఎందుకు బతుకమ్మని ఆడుతాం? గౌరీదేవిని బతుకమ్మ స్వరూపంగా మనం ఆరాధిస్తున్నాం. గౌరీదేవి అనేక అవతారాలు తీసుకొని అసుర సంహారం చేసింది కనుక ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి అమ్మవారు మహిషాసురుడితో యుద్ధం చేసి మహర్ నవమి రోజున అసురుడిని సంహరించింది. కాబట్టి ఆనందంతో విజయదశమి జరుపుకుంటాం. బతుకమ్మని అమావాస్య రోజు నుంచి దుర్గాష్టమి రోజు వరకు బతుకమ్మల్ని ఆడడం మనకు ఆనవాయితీ. ఎక్కువగా అటుకులతో చేసే వివిధ రకాల వంటకాలని తెలంగాణ ప్రాంతంలోనే చూస్తూ ఉంటాం. అటుకులతో పాయసం, పులిహోర, పెరుగు అటుకులు వేయించి అమ్మవారికి నివేదన చేస్తుంటాం. ఇలా అటుకులతో అనేక ప్రసాదాలు చేసి నివేదన చేస్తారు. ఈ అటుకుల బతుకమ్మ రోజు అటుకుల్ని ప్రసాదంగా పెట్టి పాటలు పాడి ఈ అటుకుల్ని చిన్న పిల్లలకు ప్రసాదంగా పంచుతారు. ఇలా చేస్తే అమ్మవారు ప్రసన్నురాలు అవుతుంది. అమ్మవారికి చిన్నపిల్లలంటే చాలా ఇష్టం. అందుకే నవరాత్రుల్లో చిన్న పిల్లలకు కుమారి పూజ చేస్తారు, అమ్మవారి అనుగ్రహం లభించడం కోసం.